వెల్కమ్ టు పాషా టైలర్స్. ఈ రోజు అయితే మనం నిన్న సెకండ్ క్లాస్ అన్నమాట బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనే దాని గురించి అయితే ఈరోజు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకసారి చూడండి ఈ వీడియో. తిరిగమ్మ ఒకసారి బ్యాక్. ఇప్పుడు మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటి అంటే బాడీ మెజర్మెంట్లో మనిషి హైట్ పర్సనాలిటీ ఎలా ఉన్నారు. ఫస్ట్ మనకి ఇది తెలియాలన్నమాట. వీళ్ళ హైట్కి తగ్గట్టుగా మనం పొడవు ఎలా పెట్టాలి, లూజ్ ఎలా పెట్టాలి. ఈ సిస్టర్ వచ్చేసి మా షాప్లో పనిచేసే వర్కర్ అండి. చాలా రిక్వెస్ట్ చేస్తే కానీ మనకు కొలతలు ఇవ్వట్లేదు, ఎందుకంటే కొంచెం సిగ్గుపడుతుంది అమ్మాయి. కొంచెం ఏంటి అంటే చాలా నేను రిక్వెస్ట్ చేశాను, ఏం కాదమ్మా మన వాళ్ళంతా లేడీసే చూసేవాళ్ళు, మీకు టెన్షన్ ఏం లేదురా అని అంటే వచ్చింది. నేను ఫేస్ కూడా పడకుండా తీస్తానని చెప్పాను. అయితే ఇప్పుడు ఈ బాడీ మెజర్మెంట్ మనం తీసుకునేటప్పుడు ఏంటి అంటే ఎప్పుడైనా కూడా మనిషి యొక్క నడవడిక అంటే కొంతమంది ఇలా దొరుకుతారు, కొంతమంది నిండుగా దొరుకుతారు, కొంతమంది డీప్ నెక్ అంటే ఇష్టం, కొంతమందికి హాఫ్ హ్యాండ్స్ అంటే ఇష్టం. అలాగే వాళ్ళ ఇంట్రెస్ట్ని మనం గుర్తుపట్టాలన్నమాట. టైలర్ అంటే ఏంటి, మనం ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం, వాళ్ళు చెప్పింది మనం కుడుతున్నాం కాదు, వీళ్ళకి ఎలా కుడితే బాగుంటుందనే సలహా ఇచ్చేంత కూడా మనలో నాలెడ్జ్ ఉండాలన్నమాట. అలా ఉంటేనే మనం టైలరింగ్లో రాణించగలుగుతాం. ఓకేనా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి వీళ్ళ హైట్కి తగ్గట్టు మనం ఎంత పెట్టాలి నేను అది చూసుకోవాలి. అంటే ఈమెకి 14 దాకా పెట్టవచ్చు. 15 పెడితే మనకి బాడీ మెజర్మెంట్ అనేది మారిపోతుంది అనమాట. అంటే 14 దాకా అనేది పెట్టవచ్చు. ఇక్కడ దాకా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెట్టవచ్చు. ఇది ఓవర్ అన్నమాట ఇది. అయితే ఇక మనకి లేదు, మనకి ఇంత కిందికి మనం తొడగలేము అనుకుంటే 13.5, 13 కూడా పెట్టవచ్చు. ఇలా వాళ్ళ హైట్ని బట్టి ఈ యొక్క బాడీ మెజర్మెంట్ అనేది ఎవరికైనా తీసుకోండి. ఈ బాడీ మెజర్మెంట్ అనేది మాత్రం ఖచ్చితంగా ఇక చూడండి, ఈ షోల్డర్ ఇక్కడ ఉంటుంది చూడండి, హాఫ్, ఈ హాఫ్లో ఇలా పట్టేసి ఇలా మనం పెట్టాలన్నమాట. కొలత పెట్టి వాళ్ళని అడగాలి. ఓకేనా. వాళ్ళు కొత్త వాళ్ళు పెళ్లి కూతుర్లు ఎవరన్నా అనుకోండి, పక్కన వచ్చిన వాళ్ళకి ఎంత పొడవు పెట్టాలి అని చెప్పాలి. వాళ్ళకు కూడా అర్థం కాకపోతే మనం గుర్తుపట్టేటట్టుగా ఉండాలి. ఓకేనా. కప్పు పొడవు తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే షోల్డర్ కూడా ఏంటి, ఇప్పుడు ఇటువైపుకి మనకి ఏంటి అంటే కరెక్ట్గా షోల్డర్ యొక్క ఇవి ఉంటాయన్నమాట. మనకి గోడ యొక్క ఎముకలాగా ఉంటుంది, మనకి డౌన్ కరెక్ట్గా అర్థమైపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి చూడాలన్నమాట. ఇలా చూస్తే మనకి చక్కగా ఈ కీలు దాకా, ఆ కీలు నుంచి ఈ కీలు దాకా మనం చూసామనుకోండి మనకి అర్థమైపోతుంది. 14, 14.5 అలా వస్తుంది అనమాట. ఓకేనా. దీని తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇక చేతులు కొంచెం ఇలా పైకనండమ్మా, చేతులు ఇలా అన్న తర్వాత మనం ఏం చేయాలంటే చూడండి, కింద నుంచి ఇలా తీసుకోవాలి. కస్టమర్ కొలతలు తీసుకునేటప్పుడు కూడా ఒకవేళ జెంట్స్ అయితే మాత్రం అటువైపుకి తిప్పి తీసుకోవాలండి. లేడీస్ అయితే మాత్రం మన వైపుకి తిప్పుకోవాలి. లేడీస్ కొలతలు తీసుకునేటట్టయితే, నేను జెంట్స్ కాబట్టి నేను ఎప్పుడైనా ఇలాగే తీస్తాను, కస్టమర్ని ఇబ్బంది పెట్టను అనమాట. వాళ్ళు కూడా ఏంటంటే కంఫర్ట్గా ఫీల్ కారు మనకు కొలత ఇచ్చేటప్పుడు. ఓకేనా. ఇంకా ఇప్పుడు చూడండి, కొలత తీసి టైట్గా ఉండారా నీకు, ఇప్పుడు ఇది కొంచెం టైట్గా ఉంది కాబట్టి లూజ్ ఇలా అడిగి మనం తీసుకోవాలి. తర్వాతకు వచ్చేసి మిడిల్ చెస్ట్కి తీయాలన్నమాట. ఇప్పుడు అది 32 ఉంటే, అది 30 ఉంటే మనకి ఇది 32 ఉంది, 1 ఇంచ్ లూజ్. తర్వాతకు వచ్చేసి మనం ఈ నడుము లూజ్ చూసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి ఎంత ఉంది, 26 ఉంది, కొంచెం 27 లూజ్ అనేది పెట్టుకోవాలి. ఇలా ఈ 3 అంటే ఊపర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, మనకి నడుము లూజ్ అనమాట. ఇలా మనం చూడాలి. ప్రతి సిస్టర్కి కూడా మనం చూడాల్సినవి ముఖ్యమైనవి బ్లౌజులు ఇవేనమాట. ఈ క్లాస్ మీకు చాలా ముఖ్యమైనదండి. ఈ కొలతలు రాలేదనుకోండి మీకు లైఫ్లో మళ్ళీ ఏదైనా కొలతలు ఎక్కడ కొలవాలన్నా కొలవలేదు. ఇది కొంచెం రాంగ్గా తీస్తే మాత్రం రాంగ్ చేయలేమన్నమాట. ఇప్పుడు ఈ సెకండ్ క్లాస్లో మీరు ఓన్లీ కొలతల గురించి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. మీరు ఇద్దరు మనుషులు కలిసి ఒకళ్ళకొకళ్ళు కొలతలు ఎలా తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో అది ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. చేసి చక్కగా ఇలా తీసుకోవాలి మనం. తర్వాతకు వచ్చేసి హ్యాండ్ పొడవు కొంచెం ఇటు తిరిగమ్మా, ఫేస్ అటు పెట్టుకో, కొంచెం ఇటు తిరిగి. ఓకేనా. ఇంక ఇలా చూడండి, ఇలా పొడవు వీళ్ళకి ఎంత పొడవు కావాలి, 1/2 కావాలా, 3 కావాలా, 4 కావాలా, 5 కావాలా, 6 కావాలా, లేకపోతే 3/4 కావాలా, ఫుల్ కావాలా, ఇప్పుడు అడగాలన్నమాట. అడిగి ఇలా తీసుకోవాలి. తీసుకుంటే మనకి 10 కావాలంటే 10 పెట్టి మనం ఎక్కడికైతే 10 పెట్టామో అక్కడికి లూజ్ తీసుకోవాలి. చూడండి ఇలా ఎక్కడికైతే మనం 10 పెట్టామో అక్కడికి 10/10 అనమాట. ఓకేనా. తర్వాతకు వచ్చేసి ఆర్మ్ హోల్ లూజ్, ఇలా ఆర్మ్ హోల్ లూజ్ని ఇలా తీసుకోవాలి. అంటే 16 వచ్చేసి మనకు. ఓకేనా. ఈ 16 ఇప్పుడు మనకి ఎన్ని కొలతలు వచ్చాయి, కప్పు పొడవు, షోల్డరు, ఊపర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, మనకి నడుము లూజు, చెయ్యి బారు, చెయ్యి లూజు, ఆర్మ్ హోల్ అనేది వచ్చింది. కొంతమందికి మజిల్ అనేది కొంచెం లావుగా ఉంటుంది, వాళ్ళకే మజిల్ లూజ్ చూసుకోవాలి. సమానంగా ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు. ఓకేనా. ఎందుకంటే కొంతమంది చంక తక్కువ,
ఇక్కడ కండ ఎక్కువ ఉంటుంది కానీ కండ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి సిస్టర్స్కి ఏం చేయాలంటే మజిల్స్ కూడా మనం తీసుకోవాలి. ఓకేనా, ఇవి మనం ఫాలో అయితే మాత్రం కరెక్ట్గా బ్లౌజ్ కొలతలు అనేది వస్తాయి. తర్వాతకు వచ్చేసి మనం ఏం చేయాలంటే నెక్ డీప్ వీళ్ళని బట్టి మనం పెట్టాలి. 10 కావాలా 9.5 కావాలా. నెక్ డీప్ అనేది ఈ షోల్డర్ కా నుంచి ఇలా క్రాస్ తీసుకోవాలి, ఇలా స్ట్రైట్ తీసుకోవద్దు ఎప్పటికైనా. ఓకేనా, ఇలా క్రాస్ తీసేసుకొని మనం పెట్టుకునేటప్పుడు కూడా ఇలా క్రాస్గా కొలిసి చూపించాలి. అది నేను మీకు చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు ఇలా పెట్టేస్తే మనకి ఏమవుతుంది 11 వచ్చేసింది, 10.5, 9, 9.5 మన ఇష్టం. మీకు వీళ్ళ హైట్కి అయితే మినిమం మనం 10 దాకా పెట్టొచ్చండి. ఇక 11 పెడితే బాగా ఓవర్ డీప్ అవుతుంది. అది కస్టమర్ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మనం పెట్టాలి. ఓకేనా, వాళ్ళు తొడిగేదాన్ని బట్టి. తర్వాతకు వచ్చేసి ఫ్రంట్ లూజ్ అనమాట. ఇక ఫ్రంట్ అనేది మనం 7, 8, 9 అది మన ఇష్టం. ఓకేనా, నేను ఫ్రంట్ అయితే చూపించట్లేదు, మీరు వాళ్ళ కస్టమర్ని బట్టి మీరు చూసుకోండి. తర్వాతకు వచ్చేసి ఇక్కడ ఈ లూజ్ చూడండి, షోల్డర్ కింద కొంచెం ఇక్కడ మనకి లూజులు రాకుండా 13.5 ఉంది. ఈ 13.5 కూడా మనం ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. ఇది ఎందుకు కాలర్ వాటికి మనం కాలర్ డ్రెస్సులు కుట్టినా ఏది కుట్టినా కూడా మనకి ఇది ముఖ్యం. ఇక్కడ ఏంటంటే 14 ఉంది, ఇక్కడ కొలిస్తే చూడండి మీకు 14.5 వచ్చింది. అలా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే కండ ఉంటుంది కాబట్టి ఏ సిస్టర్కైనా ఇక్కడ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. కొంతమంది చంకలు డౌన్ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, అలా ప్రతి కొలత. ఇప్పుడు ఈ ప్లేస్లో నేను ఎక్కడైతే కొలిచానో సేమ్ ఫ్రంట్ ప్లేస్లో కూడా అలాగే కొలవండి. ఆ కొలత ఏంటంటే మనం కుట్టుకున్న తర్వాత ఒకసారి మనం ఇలా కొలుచుకొని చూసుకుంటే దగ్గరికి వేసి అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చిందా రాలేదా, వీళ్ళకి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మనకు అర్థమవుతుంది. ఓకేనా, ఎందుకంటే మనం కస్టమర్కి ఇచ్చేటప్పుడు అన్ని కొలతలు కొలిచి ఇవ్వాలి వాళ్ళ చేతికి. మనకి ఇక్కడ లూజ్ వచ్చినా, ముందు లూజ్ వచ్చినా, చంకలో లూజ్ వచ్చినా, కప్పు పొడవులో లూజ్ వచ్చినా, నెక్ లూజ్ వచ్చినా మళ్ళీ వాళ్ళు వేసుకున్న తర్వాత పక్కన వాళ్ళు ఎవరైనా చెప్తే వాళ్ళు మన పని మీద, మన షాప్ మీద నమ్మకం ఉండదు. అదేదో మనం ముందే ఇక్కడ కొలిచి కరెక్ట్గా కొలిచి మన మెజర్మెంట్ అనేది ఫిక్స్ చేసి వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఇక ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా, ఇక నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే మీకు ఇప్పుడు ఈ బాడీ మెజర్మెంట్ ఎలా అయితే నేర్పించానో ఇప్పుడు నేను బ్లౌజ్ మెజర్మెంట్ నేర్పిస్తాను మీకు. ఓకేనా, ఇప్పుడు నేను వచ్చేసి బాడీ మెజర్మెంట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నేను ఏది చేసినా మీరు ఏంటి అంటే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీకు ఏం అర్థమైంది నిన్నటి క్లాసు, ఈరోజు క్లాస్ ఏం అర్థమైంది, నేను చెప్పింది ఏంటి అనేది కొంచెం హింట్లు అనేది నాకు ఇవ్వాలి. ఎందుకంటే మీరు మొత్తం వీడియో చూస్తున్నారా చూడట్లేదా. ఎందుకంటే కొంతమంది ఏం చేశారంటే నిన్న నాకు 5,000 దాకా వీడియో పోయింది, కానీ నాకు లైక్లు వచ్చింది ఎంత 100-200 వచ్చినాయి, కామెంట్లు కూడా 100-200 వచ్చినాయి. లైక్లు ఒక 500-600 వచ్చాయి అనుకోండి, కామెంట్లు తక్కువ వస్తున్నాయి. అంటే చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండట్లేదా, నేను ఏదైనా తప్పు చెప్తున్నానా లేకపోతే మీకు అర్థం కావట్లేదా అనేది నాకు మీ కామెంట్లో చెప్తేనే అర్థమవుతుంది. మీరు ఫ్రాంక్గా చెప్పండి, నాకు అర్థం కాలేదన్నయ్య, రిక్వెస్ట్గా నాకు అర్థం కాలేదు మళ్ళీ నాకు చెప్పండి అన్నయ్య అని. నాకు మీరు అలా క్వశ్చన్ చేస్తేనే కదా నేను క్లాస్ మళ్ళీ రేపు చెప్పబోయే క్లాస్ కొంచెం స్లో చేయాలా, వీళ్ళకి ఎక్కడ నేను మళ్ళీ నేర్పించాలి అనేది అర్థమవుతుంది. మీరు ఎదురుగా ఉంటే నేను ఏదైనా అడగగలుగుతాను. మీరు మన మధ్యలో ఒక పరదా ఉంది, వీడియో అనేది నేను ఇక్కడ తీస్తే మీరు అక్కడ చూస్తారు అంతే. ఓన్లీ కామెంట్ ద్వారాగానే నాకు అర్థమవుతుంది. అందువల్ల మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ పేరు, మీ ఊరు, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఇవి కంపల్సరీ. ఇంకోటి నాకు ఇచ్చే ఫీజు మీరు ఏంటి అంటే ఒకళ్ళకి పరిచయం చేయడం, రెండోది ఏమైనా ఉందంటే స్టేటస్లో పెట్టడం మన ఛానల్ అనేది. ఓకేనా, మీరు ఖచ్చితంగా నాకు యూస్ ఎన్ని వస్తున్నాయో కామెంట్లు అన్ని రావాలి, కామెంట్లు ఎన్ని వస్తున్నాయో లైక్లు అన్ని రావాలి. ఓకేనా, ఇవన్నీ కూడా నాకు చాలా ముఖ్యమైనవండి. ఇవి మీరు నాకు ఇచ్చే బూస్ట్, నాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అనమాట. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే బాడీ మెజర్మెంట్ ఎలా అయితే తీసుకున్నామో ఇప్పుడు మనం ఇది తీసుకోవాలన్నమాట. ఏది అది మన బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. బ్లౌజ్ మెజర్మెంట్ అనేది డైరెక్ట్గా ఎలా వేయాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది కొలత అనేది మనం ఇలా, ఇది 14.5 ఉంది కదా, మనం 15 పెట్టుకోవాలి, 15.5 పెట్టుకోవాలి. అలా లేదంటే ఒక పావు ఇంచు ఖర్చు పెడతామా మనం, పావు ఇంచు 1/2 ఇంచు కలుపుకోవాలి. పావు ఇంచు కంటే కొద్దిగా ఎక్కువ కలుపుకుంటే 3/4 ఇంచు కలుపుకోవాలి. అది మన ఇష్టం, మన ఖర్చుల్ని బట్టి మనం ఖర్చు అనేది పెంచుకోవాలి. ఓకేనా, తర్వాతకు వచ్చేసి బ్లౌజ్ని ఇలా వేసి దగ్గరికి ఇలా వచ్చి షోల్డర్ కొలవాలి. చూడండి, షోల్డర్ వచ్చేసి 12 ఉంది, అంటే మనం వాళ్ళ బాడీ మెజర్మెంట్ కొలిస్తే మనకి ఇలా వస్తుంది, 14 వస్తుంది. ఓకేనా, మీకు అర్థమయ్యే ఉంటుంది. మనం కుట్టేసరికి ఇలా ఉంటుంది, వేసుకునేసరికి ఇలా ఉంటుంది. అందువల్ల మనం కుట్టేటప్పుడు ఒక కొలత ఉంటుంది, మనం తీసుకునేటప్పుడు ఒక కొలత ఉంటుంది. దాని గురించి కూడా నేను డ్రాయింగ్ వేసేటప్పుడు మీకు చెప్తాను. తర్వాతకు వచ్చేసరికి మనం ఏం చేయాలి అంటే కప్పు పొడవుతో పాటు చెస్ట్ లూజ్ కూడా చూసుకోవాలి. తర్వాతకి నడుము లూజు ఎట్లా, ఈ ఉక్సు పట్టి నుంచి కాజాల పట్టి వరకు ఇలా కొలవాలి.
నేనైతే ఓన్లీ నడుము లూజ్ చూసి టక్కును గుర్తుపడతానండి. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ప్రతి ఒక్కటి అనువను మీకు అర్థం కావాలి అని నేను అన్నీ కూడా చెప్తున్నాను. ఇలా నడుము లూజ్ చూసుకోవాలి. నడుము లూజ్ చూసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆమ్ హోల్ లూజ్ ఇలా కొలుచుకోవాలి. ఆమ్ హోల్ని కూడా ఇలా కొలవాలి. 8.5 తర్వాతకి మనం ఏం చేయాలంటే పాయింట్ అంటే ముందు పాయింట్ కొలత కూడా కొలవాలి. ఇలా అంటే ఇది ఎంత ఉంది? 10 ఉంది పాయింట్ కొలత. మొత్తం ఎంత ఉంది? మనకి వెనక 14.5 ఉంటే ముందు 14 ఉంది, అంటే ఒక ½ ఇంచ్ తక్కువ ఉంది అనమాట వెనక. అంటే మనం ఒక ½ ఇంచ్ కలుపుకోవాలి. ఇలా మనకి ఏంటంటే బాడీ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే ఆది బ్లౌజ్ ఉంటే అది తీసుకోమంటారు. నెక్స్ట్ ఏంటంటే నాకు ఈ బ్లౌజ్ అవసరం ఉందండి, మీరు కొలతలు తీసుకుని నాకు బ్లౌజ్ ఇవ్వండి అంటారు. అలాంటప్పుడు ఇవన్నీ మనకు చాలా ముఖ్యం అనమాట. ఇవన్నీ కూడా మీకు చెప్పడానికి కారణం ఇవే. నేను ముఖ్యమైనవి మనం కొలుచుకోవాలి. తర్వాతకి చెయ్యి బారు, తర్వాతకు వచ్చేసి చెయ్యి లూజు, తర్వాతకు వచ్చేసి ఇక మనం ఈ డాట్లన్నీ ఎన్ని ఉన్నాయి, వీళ్ళు ఎంత వేశారు, ముందు డాటు వెనక డాటు, ఈ ప్రిన్స్ కట్కి పాయింట్ ఎంత పెట్టారు, ఇవన్నీ కూడా కొలుచుకోండి. ఎందుకంటే వీళ్ళకి పర్ఫెక్ట్గా ఉంది అంటే మనం అలాగే రెడీ చేయాలి. లేదు కొంచెం మార్పులు ఉన్నాయంటే మనం కటింగ్ చేసి మన టాలెంట్ చూపించాలి, అంతే. ఓకేనా? ఇక ఈరోజు క్లాస్ మీకు ఏంటి అంటే నేను ఇది సదరుడు అనవద్దు. మీరు ఒక్కొక్క క్లాసు ఒక్కొక్కటి చాలా ముఖ్యమైనది అనమాట. మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కుతారు, అన్నీ మీకు అర్థం కావాలి. అసలు మీకు ఏంటి అంటే నేను చెప్పే పని ఏంటి అంటే మీకు అరటికాయ ఒలిచి నోట్లో పెట్టినంత మీకు డైరెక్ట్గా తినడమే. ఇక నేను మొత్తం కూడా మీకు ఎందుకు సముదాయిస్తున్నానంటే ప్రతి అణువు కూడా క్లాసులో ముఖ్యమైనవి. ఇవన్నీ మీకు ముందు అలవాటు పడాలి, మీకు ముందు అర్థం కావాలనే నేను ఈ క్లాస్ అనేది చెప్తున్నాను. ఈరోజు వచ్చేసి మీకు బాడీ మెజర్మెంట్ చెప్పాను, తర్వాతకు వచ్చేసి బ్లౌజ్ మెజర్మెంట్ చెప్పాను. ఈ 2 ట్రాలీ చేసి రేపు నేను మీకు క్లాస్ అనేది డ్రాయింగ్ క్లాస్ అనేది స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. ఈ 10 నిమిషాలు కావచ్చు, 20 నిమిషాలు కావచ్చు, 25 నిమిషాలు కావచ్చు, ప్రతి క్లాస్ కూడా చాలా ముఖ్యమైనదండి. అన్నీ కూడా మిస్ కాకుండా ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారు, ఎలా చూస్తున్నారు, మీకు ఏం అర్థమైంది, మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు, మీరు ఏంటి అనేది చెప్పాలి. ఈ బాడీ మెజర్మెంట్, ఈ నార్మల్ మెజర్మెంట్ అనేది ఇప్పుడు మనకు డ్రాయింగ్కి అవసరం కాబట్టి ఫస్ట్ డే మీకు ఏం నేర్పించాను, మీకు ఏమేమి వస్తువులు కావాలి, మీకు ఏమేమి కావాలనేది నేర్పించాను. ఈరోజు తెచ్చుంచుకుంటారు అన్నీ. ఇంకా ఈరోజు ఏంటి మీకు బాడీ మెజర్మెంట్ అనేది అవసరం, మీరు ఆ ప్రాక్టీస్ చేసుకోండి. ఇక రేపటి నుంచి మనకి డ్రాయింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక కటింగ్ ఇంకా 2-3 రోజుల తర్వాత స్టార్ట్ అవుతుంది. ఈ డ్రాయింగ్లో కప్పు పొడవు ఎత్తున్న వాళ్ళకి ఎంత పెట్టాలి, తక్కువ ఉన్న వాళ్ళకి ఎంత పెట్టాలి, ఈ బ్యాక్ పార్ట్ అనేది మనం పర్ఫెక్ట్గా ఎలా తీసుకోవాలి, చంక ఎంత పెట్టాలి, షోల్డర్ ఎంత పెట్టాలి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లాస్ అనేది ఉంటుంది. ఎవరికి ఎంత పెట్టాలి అనేది మీరు నోట్స్ అయితే ప్రిపేర్ చేయాలి. ఆ నోట్స్ ప్రిపేర్ చేసి మన కంపెనీ నెంబర్కి మీరు వాట్సాప్లో నాకు పెట్టాలి. ఓకేనా? నేను నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను అన్నయ్య అని చెప్పేసి. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో అవుతుండండి. నేను ఏంటి అంటే త్వరగా చెప్తున్నానా, మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నానా లేదా, ఇవన్నీ కూడా నా కామెంట్లో అడగాలి. ఖచ్చితంగా నా వీడియో చూసిన వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా నాకు చెప్పాలి. ఓకేనా? ఇక ఈ రోజైతే వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ 3 నుంచి మనకి డ్రాయింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, బ్లౌజ్ డ్రాయింగ్ అనేది. అందరు రెడీగా ఉండండి.